హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్, నా ఆబ్స్ట్రిషన్. ఇవాళ ఈ బేబీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీళ్ళ మదర్ వచ్చి టీనేజ్ ప్రెగ్నెన్సీ, అంటే ఇందాకే డెలివరీ అయింది. టీనేజ్ ప్రెగ్నెన్సీలో మ్యారేజ్ చేసుకోవడం ఏం కాంప్లికేషన్స్ చెప్తాను. నార్మల్ అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు పెల్విక్ బోన్ అంటారు. ఆ పెల్విక్ బోన్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల బిడ్డ వచ్చే ద్వారం చిన్నదయ్యి బిడ్డ అబ్స్ట్రక్షన్లో పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బేబీ వెయిట్ వచ్చి 2.2 kgs ఉంది బేబీ వెయిట్. వాళ్ళ మదర్ పెయిన్స్ అని వచ్చాక ఎగ్జామిన్ చేయగానే అమ్మాయికి ద్వారం అనేది చిన్నగా ఉంది, అంటే పెల్విక్ అవుట్లెట్ అనేది చిన్నగా ఉంది. సో చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసి డెలివరీ చేసేస్తాము. కానీ మనము వచ్చే ద్వారమే కాకుండా బిడ్డ సైజు కూడా చూస్తాము. ఈ బిడ్డ వెయిట్ 2.2 kgs కాబట్టి ఆ ద్వారానికి ఈ బేబీ అడిక్వేట్ కాబట్టి నార్మల్ డెలివరీ చేశాను. అదే ఈ బేబీ వెయిట్ కానీ 3 kgs అలా ఉన్నది అనుకోండి, అప్పుడు నార్మల్ సాధ్యమైనది కాదు. అట్లాంటప్పుడు ఆపరేషన్ చేయాల్సి వచ్చినది. సో ఇది మీకున్న డౌట్లో నార్మల్ అవుతుందా ఆపరేషన్ అవుతుంది ఉంటుంది కదా. నార్మల్ ఆపరేషన్ అనేది బిడ్డ వచ్చే ద్వారాన్ని బట్టి, బిడ్డ వచ్చే సైజ్ బట్టి ఉంటుంది. ద్వారం చిన్నగా ఉన్న వచ్చే ద్వారం కన్నా బేబీ ఇంకొంచెం చిన్నగా ఉంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది. అదే ద్వారం చిన్నగా ఉండి బేబీ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, అట్లాంటప్పుడు నార్మల్ అయ్యేదానికి కష్టం ఉంటుంది. కొంతమందికి బిడ్డ వచ్చే ద్వారం నార్మల్గా ఉండి బేబీ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది, అంటే 4 kgs అలా ఉన్నప్పుడు కూడా ఆ బిడ్డ అనేది ఇరుక్కునే అవకాశాలు ఉంటుంది. అప్పుడు నార్మల్ కష్టం అవుతుంది. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.